నమస్కారం SR7 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ స్వాతి. 31st నైట్ పేరుతో అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. ఆ రోజు పూర్తి స్థాయిలో డ్రింక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. డ్రింక్ అండ్ డ్రైవ్ తో పట్టుబడితే జైలుకే. ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగిస్తే ఉపేక్షించాం. ఎస్ఐ నాగార్జున రెడ్డి. 31st నైట్ పేరుతో యువత గ్రామ మండల కేంద్రంలోని అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా వరదయపాలెం ఎస్ఐ నాగార్జున రెడ్డి అన్నారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం నాడు ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల కంటే ముందు రోజు జరుపుకునే 31st నైట్ లో యువత తాగిన మైకంలో అతి ఉత్సాహం ప్రదర్శించకుండా వేడుకను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31వ రోజు న్యూ ఇయర్ వేడుకలు ముగిసేంత వరకు పూర్తి స్థాయిలో డ్రింక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, అందులో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను తీసి అధిక శబ్దాలతో రోడ్లపైకి వచ్చి డ్రింక్ చేసే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో ఎవరు మండల కేంద్రంలోని వివిధ కాలనీల్లో వీరి దీపాలను ధ్వంసం చేయడం గాని ప్రభుత్వ ఆస్తులను భంగం కలిగిస్తే ఉపేక్షించమని అన్నారు. ఈ సంవత్సరం వేడుకల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగార్జున రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వరదాయపాలెం మండల ప్రజలందరికీ ముందుగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా కొన్ని హెచ్చరికలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జారీ చేస్తున్నాము. ఏమంటే ముఖ్యంగా యువతకు చెప్పేది ఏమంటే న్యూ ఇయర్ అంటేనే అదేదో కొత్తగా వస్తున్నట్టుగా ఇంకా మళ్ళీ ఎప్పుడు రాదన్నట్టుగా ప్రవర్తించడం, బైక్లు వేసుకొని మద్యం సేవించి రోడ్లపైన ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇది చేయడం, అదేవిధంగా చెడు అలవాట్లు జూదము ఇవి చేసుకోవడం, రోడ్లపైనకి వచ్చి కటింగ్లు కేక్ కటింగ్లు చేయడము, అదేవిధంగా అసభ్యంగా ప్రవర్తించడము, అదేవిధంగా ఈ డీజేలు ఈ సౌండ్స్ అన్నీ పెట్టుకోవడం పర్మిషన్ లేకుండా ఇవన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా అనుమతించవు. అటువంటి ఏదన్నా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలన్నా కూడా పోలీసుల అనుమతి, ముఖ్యంగా ఎస్పీ గారి నుంచి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా రోడ్లపైన బండ్లలో తిరిగి మద్యం సేవించి ఆగతాయిగా ప్రవర్తించే వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ యువత తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే ఈ న్యూ ఇయర్ రోజు సాధ్యమైనంత వరకు ఇంట్లో జరుపుకునే విధంగా పిల్లల్ని ఇప్పటి నుంచే మోటివేట్ చేయాల్సింది కోరుతున్నాము. ఎందుకంటే ఒకసారి అర్ధరాత్రి కాడ మద్యం మత్తులో వాళ్ళు బైక్ తీసుకున్నారంటే ఖచ్చితంగా 100% ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత జరిగిపోయినాక కాళ్ళు చేయి ఇరిగి చనిపోవడం కూడా జరగచ్చు. ఇటు తర్వాత బాధపడే కన్నా ఇప్పుడే పిల్లల్ని హద్దుల్లో పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా ఈ ఇక్కడ టౌన్కి వచ్చే వాళ్ళు పల్లెల నుంచి కావచ్చు, బయట గ్రామాల నుంచి కావచ్చు, ఈ బైకులు అన్నీ కూడా ఇక్కడ పెట్టి బస్సులు ఎక్కి కంపెనీలకి ఇట్లా పోతున్నారు. తర్వాత బైకులు అనేటివి మిస్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బైకులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు పోలీసులు ఈ సంవత్సరం కూడా చాలా వరకు ఈ దొంగతనాలు అరికట్టడం జరిగింది. అదేవిధంగా పోయిన దొంగతనం సొత్తు కూడా 100% రికవరీ చేయడం జరిగింది. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రజలు కూడా వాళ్ళ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ నేరాలు దొంగతనాలు జరగడాన్ని కూడా అరికట్టవచ్చు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి కోళ్ళ పందాలు కానీ, గ్యామ్లింగ్ కానీ, ఈ మట్కాజు ఇట్లాంటివన్నీ వాటి జోలికి పోవద్దని కోరుతున్నాము. అట్లా కాకుండా ఎవరన్నా ఆ చర్యలకు పాల్గొని అయితే ఖచ్చితంగా మాకు సమాచారం ఉంది. వాటి కేసులు బట్టి వాళ్ళ కెరీర్ నాశనం అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాం. ఇది నూతన సంవత్సరాన్ని ఇళ్లలోనే ప్రశాంతంగా జరుపుకోవాలని అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.